మీకు దొరకదు అడిగినా కానీ నీకేమైనా బదులు జరుగుతుందా? ఎవరు ఎందుకు తోడవుతున్నారు, ఎందుకు మరి విడిపోతున్నారు? ఎప్పటికీ ప్రయాణం, ఎక్కడికి? ఎవరిని అడగకు, కారణమేమి? బదులు నీకు దొరకదు కనుక అని ఉంటుంది ఆ పాటలో. ఓ పాటసారి ఇది జీవిత రహదారి అని దాంట్లో వివరిస్తే మొత్తం ఈ సందేశాలు ఇస్తూ ఉంటాడు. ఊరిని ఏదో కాలక్షేపంగా విన్నాం అంతే. మనం ఏం చేస్తున్నాము? కాలక్షేపంగా వింటున్నాం అంతే తప్ప ఆ అర్థాన్ని ఎదుగుతే మన అర్థము తెలుసుకోవడం వల్ల మన జీవితాలు వ్యర్థము కావు, పరమాత్మలోకి వెళ్తాయి. అయ్యో వాళ్ళు కాసేపు పాడుకున్నారు, వాళ్ళు పాడుకుంటున్నారు ఏంటంటే అని మనకొద్ది మనల్ని మనము అర్థం చేసుకోవడానికి ఇంత పాటలు కానీ, సత్సంగాలు కానీ, సంగీతం కానీ అన్నీ మనం అర్థం చేసుకోవడానికి ఉంటాయి అని భావిస్తే మన బ్రెయిన్, మన మెదడు ఒక వికాసాన్ని పొందుతుంది. వికాసాన్ని పొందినప్పుడు అటువంటి వికాసంతో కూడినటువంటి ఆయుర ఆరోగ్యాలే కాక ఏ సమస్య వచ్చినా మనకు మనమే తెలుసుకొని ఈ జన్మ వచ్చినందుకు పరిపూర్ణత చేసుకుంటాం. లేకపోతే బాగున్నప్పుడు పర్వాలేదు, ఏదైనా సమస్య వస్తే దిగులు, భయము, లేకపోతే ఎట్లా ఏంచి ఇలాంటి దాంట్లో పడతాం. ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతున్నది అని నిర్ణయాత్మకంగా ఉండి ఏది ఎలా జరుగుతుందో ముందే అంతు పట్టదు. కానీ భావ సారూప్యంతో కొంత ఆలోచించవచ్చు. ఎవరెవరి రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ, ఈ మొత్తం కూడా రుణానుబంధాలతో కూడింది. ఎవరిని తోడయ్యారంటే ఒకప్పుడు ఏమైనా ముందు నిర్ణయాలు ఉన్నాయా? ఇన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నాం. మనకన్నా మన పూర్వీకులు పెద్దలు కానీ అన్ని తెలిసి మాట్లాడే చేస్తూ ఉంటారు. అన్ని సక్రమంగా ఉంటాయా? ఏ కష్ట నష్టాలు లేకుండా జీవిస్తున్నామా? ఎవరికి సాధ్యపడదు. అందుకనే దాని వల్లనే ఏలోగత జన్మతో కూడినటువంటి యొక్క రుణానుబంధాలు, దానితో కూడినటువంటి యొక్క మనం చేసుకున్నటువంటి యొక్క సంస్కార ప్రభావాలతో మాత్రమే ఏర్పడి ఉన్నది అని ఒప్పుకోక తప్పదు. ఒకప్పుడు ఈ జన్మ కన్నా ముందు మనం ఎలా ఉండాలో ముందే చెప్పడానికి ఎవరికి లేదు. ఈ కుక్క ఇప్పుడు కుక్కగా తిరుగుతుంది. ఆ కుక్క అంతకు ముందు జన్మలో ఏమై ఉన్నదని చెప్పగలమా? ఎవరికి లేదు. కానీ అనుమాన ప్రమాణము అంటారు దీన్ని. ఏదో తన యొక్క ప్రారంభానుసారంగా అనుభవిస్తూ ఉంది. అటువంటి యొక్క దుస్థితికి ఎందుకు పోతున్నాయంటే అవిద్య, అజ్ఞానమే, తెలియకపోవడమే అలా సంచరిస్తూ ఉంది. తెలుసుకున్నప్పుడు మాత్రమే వాటిని నువ్వు వదిలించుకుంటావు. ఇప్పుడు దేహపరంగా అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, కష్టపడాలి, జీవించాలి. ఇవన్నీ కష్టాలు నష్టాలు జీవించడం అనేది అందరికీ సహజమే. కానీ ఇక్కడ సూక్ష్మమైన ఒక ధర్మం తెలియాలి మనందరికీ. కష్టం దేనికి పడుతున్నాము? పునర పోషణకు మాత్రమే కష్టపడుతున్నాం. అంతేగాని వస్తా వడ్డీదే, వెళ్ళిపోతా కూడా వడ్డీదే. అందరూ ఎవరు మూట కట్టుకు రాలేదు, మూట కట్టుకొని తీసుకెళ్ళడం లేదు. ఒకవేళ మూట కట్టుకొని తీసుకొస్తామంటే భూమి చాలదు, తీసుకెళ్తామంటే భూమి కూడా ఉండదు. తీసుకెళ్తున్నారు అనుకో, వచ్చి ఉండాలి, ఎంతో ఉందో భూమి ఉండాలేగా, ఇది ఉండదు. కట్టుకొని తీసుకొని వచ్చామంటే పై నుంచి భూమి కూడా చాలదు. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని ఎక్కువ వస్తువులు కొన్నామంటే దాచుకోవడానికి ఇబ్బంది పడతావా? ఇది సంగతి. అందుకనే రావడం ఫ్రీయే, వెళ్ళడం ఫ్రీయే. ఈ మధ్యలో ఇదంతా ఉపాధి. ఈ పంచభూతాత్మకమైన ఈ సృష్టి అంతయు దేనికి ఉపాధి? దేహానికి ఆకలి తప్పులు తీర్చుకోవడానికి. మనము జీవించే విధానంలో కూడు గుడ్డ వాటిని తెలుసుకొని వాటి వల్ల జీవించడానికి ప్రతి మనిషికి భగవంతుడే ఆత్మాభిమానం పెట్టాడు. అందరికీ ఆత్మాభిమానం. ఆ ఆత్మాభిమానంతోనే కట్టుబడి ఎవరి వాళ్ళు జీవిస్తున్నాం. అంతేగాని ఎవరి గొప్పతనం పెట్టింది ఆ పరాత్పరుడే. ఆ ఆత్మజ్ఞానంతోనే అందరము మనకి ఎంతవరకు ఏది అవసరమో అంతవరకు జీవిస్తున్నాము. కొన్ని తెలిసి తెలియక ఏదో కష్టాలు నష్టాలు జరిగినా అయినా సరే చేస్తున్నాం. కానీ ఇందులో గొప్ప జ్ఞానం ఏంటి ఇప్పుడు అని అంటే, ఆకలి తప్పులు కానీ మనము జీవించడము కానీ ఇవన్నీ దేహ ధర్మాలు, ఆత్మ ధర్మాలు కాదు. అది ఎప్పుడు ఏకరీతిగానే ఉన్నది. ఆకలి తప్పులు ప్రాణధర్మము, సంకల్ప వికల్పములు మనోధర్మము, జనన మరణములు దేహ ధర్మము. ఈ ధర్మాలు ఏ ధర్మాలు ఉన్నాయి? ఇంతకన్నా ధర్మాలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి. ఏమన్నా దీనికి సాటి ఏది రాదు. ఇదే అది ఎంతటి నియమనిష్ట పరుడైనా, ఎంతటి
సిద్ధాంతము తెలిసి శారీరకంగా నియమనిష్టలు పాటించినా తన ప్రాణానికి మొక్కు వచ్చినప్పుడు ఏది పని చేయవు. హాస్పిటల్లో పడినప్పుడు నేను చాలా నిష్టగా ఉంటాను, ఇంటిగా ఇవాళ ఇక్కడ ఇన్ని లేకంటే సరిపోతుందా, ముందు ప్రాణం పోసుకుంటే చాలు అంటాడు ఆ వ్యక్తి కూడా. సిద్ధాంతాలన్నీ చెప్పుకోవడానికి తాత్కాలికంగా పనికొచ్చేవి తప్ప నిజంగా చివరిదాకా నిలబడబోది కేవలము మనందరము శుచి శుభ్రతగా ఉండటం ఒక అవసరం. దానికి ఉన్నంతలో మనం జీవించడం, అంతేగాని కేవలము ఆ యొక్క ఆచారాలు సిద్ధాంతాలే గొప్ప అనుకుంటే దాని మీద ఆధారపడి కానీ ఆత్మకు అది ఏమీ లేదు. ఆత్మకేది అంత దర్శన ఇకపోతే ఇవన్నీ దేనికి ఆధారపడ్డాయి? గీతలో భగవానుడు ఇచ్చిన దానికి చూస్తే ముక్కుసూడిగా గొప్ప శ్లోకం చాలు. మనము పుట్టి పెరుగుట, మన కుటుంబాలు, మన సంతానము కావచ్చు, యుగ యుగాల నుంచి ఇప్పుడు దాకా కూడా జరిగిన సంగతి ఎవరు చేస్తున్నారు? ఒకవేళ దేవుడు అని అనుకుంటాం, దేవుడు ప్రత్యక్షంగా ఉండి ఎవరి దగ్గర ఏం చేయగలరా? ఎవరికి కనపడుతున్నాడు దేవుడు? నేను చేస్తున్నాను, నేను చెప్పినట్టు ఈయన అన్నాడా? ఎవరి దగ్గర ఏమలేదు. మరి చేసింది ఎవరు? ప్రకృతి చేస్తున్నది. ప్రకృతి క్రియమానాన్ని గుణై కర్మాన్ని సర్వస్య. 3 గుణాలను చేతపట్టుకొని ప్రకృతి చేయుతున్నది వ్యవహారికమంతయు. అహంకార విమూఢాత్మ కర్తాహ ఇతి మన్యతే. అహంకార విమూఢాత్మ, మూఢుడు అని అనకుండా విమూఢుడు అనే పదం వాడాడు. అంటే ఎంత చెప్పినా వినని వాడు, శాస్త్రాలు చదవని, ఎన్ని సందేశాలు విని అవన్నీ పట్టించుకోడు, మరి వాడిలో వాడు ఉన్నాడు, అటువంటి వాడు విమూఢుడు అన్నాడు. ఈ సమస్తం ప్రకృతి మీద ఆధారపడిన దేహాలు, ప్రకృతి గుణాలు, ప్రకృతి చేత ఈ ఆత్మను కూడా బంధించగలిగిన శక్తి ప్రకృతికి ఉన్నదని ఇది కూడా ఇచ్చాడు. సత్వరజస్తమ ఇది గుణ ప్రకృతి సమద్భవ నివద్వానితి మహాబాహో దేహో దేశిన పవ్యయం. 3 గుణాలతో కూడినటువంటి ఈ యొక్క ఈ దేహము, ఇందులో ఉన్న దేహములో ఉన్న దేశిని బంధించుతున్నది. అనగా దేశి మన సూక్ష్మ శరీరి, మన ఆత్మ. దేహో దేశిన పవ్యయం అంటే బంధించుతున్నది. అంటే అది ఆ విషయం మనకు తెలియటం లేదు, లోన ఉన్నది. బయట కనబడే విషయాలే ఇవే నేను నాది అనుకుంటున్నాము. ఏది నీది అని ఎప్పటికప్పుడు ఆలోచన వస్తూ ఉంటే మనకు జ్ఞానం కలుగుతుంది. ఏది నాది? ఇంకా ఉన్నాయి అనుకుంటున్నాం కదా. మనం సుఖానికి, ఒక నాగరికంగా జీవించడానికి, మన అభిమానంతో జీవించడానికి ఈ దేహపరంగా కూడా సమాజపరంగా కూడా మనకున్నవి ఎంతన్నా ఉండని. ఉన్నదానిలో తృప్తి పడిన వాడే ఉన్నవాడు, తృప్తి లేనివాడు ఉన్నవాడే కాదు. అది ఎంత సంపదనన్నా ఉండని తృప్తి లేదు. ఏం చేస్తున్నాము? అలా భావించి అట్టి దివ్య జ్ఞానముతో గనక ఉండగలిగితేనే ఈ విద్య మనకు ఉండబడుతుంది. ఇక్కడ సృష్టి యొక్క మూలము చాలా సింపుల్ గానే ఉన్నది. అట్టి మూలాన్ని, ఇక మూలము దైవశక్తి. ఇందాక ప్రాణానికి, అన్నరసానికి, నీటికి 2 సూక్ష్మంగా తెలుసుకున్నాం. పైగా చివరిలో చెప్పింది కూడా పెద్దలందరది. ఈ 2 కలయిక ఎక్కడికక్కడ విడిపోతే సృష్టి ఉండదు అని. నీరుగానే ఉంది, చెట్టు మొలకెత్తుందా? ఈ ఇత్తనం తీసుకెళ్ళి నీటిలో పడితే మొలకొస్తుంది. అది అన్నరసము, ఇత్తనము, నీరు ప్రాణశక్తి. ఈ 2 కలిస్తేనే మనం మొలకొచ్చేది. లేక వస్తుందా? దేనికి అదే ఉందనుకో వస్తారా? లేదు కదా. ఇప్పుడు అర్థమైంది కదా బాగా. అందుకని 2 విడిగా ఉంటే లేదు అని భావించి, ఇక ఇటువంటిది ఇంకా దైవ మహత్వం, దైవ మహిమ, ఆత్మ అంటే ఏది, అంత సర్వ పురుషార్థము కలిగినటువంటిది ఎలా జరుగుతుంది? క్లుప్తంగా ఒక భావన గమనించండి. ఇక్కడ సంతాన విషయంలో తెలిస్తే దైవ మహత్వం మనకు తెలుస్తుంది. సంతానము ఒకరికి 2 ఉండొచ్చు, ఒకరికి 10 మంది ఉండొచ్చు, ఒకరికి సంతానమే లేకపోవచ్చు. ఏది కూడా చూస్తూ ఉంటాం. కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాంపత్య జీవితం గడుస్తున్నప్పటికీ కూడా మరి రోజు ఆ సాంగత్యంలో ఉన్న సంతానము ఆ రకంగా 100లో వేల సంఖ్యలో ఏమైనా జరుగుతుందా? వృధా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు జరిగింది? ఆ బిందువులో ఆత్మ ప్రవేశం జరిగినప్పుడు బిడ్డ తయారవుతాడు. ఏ రూపంలో ప్రవేశం అవుతున్నాడు? వాయు రూపంలో నుంచి ఒక ధారణ ఏర్పడుతూ ఆ వాయు రూపంలో నుంచి సంయోగం జరుగుతుంది. అది అక్కడ ఆ ప్రాణశక్తి అన్నాం కదా. ఈ 2 ఏకమైతే దీనికి ఒక ప్రమాణికం భగవద్గీత తీసుకుంటే, యదాకాశక్తితో నిత్యం వాయు సర్వత్రా గోమహత్ తదా సర్వాణి భూతాని మత్తాని ఉపధారయ అన్నాడు. ఈ ఇక్కడంతా కూడా గోలోకం అంటే దేవలోకాల నుంచి ఇక్కడ దాకా కూడా
వాయు రూపంలో మహత్తును ఉంచా. మహత్తు ఎక్కడ ఉంది? ఇప్పుడు మన ప్రాణం ఈ శ్వాస ఆడుతా ఉంటే మనం జీవించినట్టు లెక్క. మరి శ్వాసకు అంత శక్తి ఉంటే దాని మీద పెద్ద ఆరా లేదు మనకు. దాని గురించి పెద్దగా పట్టించుకోవడం ఆడకపోతే తెలుస్తుంది. ఒకసారి గాలి అందకపోతే తెలుస్తుంది మన పరిస్థితి ఏంటో. కానీ అంత విలువైన దాన్ని ఏం పట్టించుకోవడం. ఈ రెండు ఏకమైనప్పుడు ఇది ధార, ఉపధారయ అనే పదం వాడాడు. అందులో నుంచి ఒక మహత్తు చైతన్యం ఏర్పడినప్పుడు ఆ అందంగా మారి పిండంగా తయారై శిశువై బయటపడుతున్నాడు. ఆ ధార ప్రవేశం జరగాల్సిందేమో అక్కడ. అదే దైవం అక్కడ మన చేతుల్లో లేదు, ఎవరికి అంతుపడుతుంది. అందుకని ఇక్కడ రహస్యంగా మస్తాని ఉపధారయ, ఆ ఆత్మతత్వం నుంచి ఒక ధార ఏర్పడుతుంది. ఆ నుంచి సంయోగం ఏర్పడతా ఉంది. అది అది ఎంతవరకు పరిమితం ఉంది, మన చేతుల్లో పూర్తిగా లేదు. ఎంతో కాలం ఉదాగిపోతూ ఎంతో జరుగుతున్నది. ఎప్పుడో ఒకసారి తలుక్కుమంటూ మెరిసినట్టుగా ఒక బిడ్డ గర్భంలో పడుతుందా, బిడ్డ పుడతాడు. అంతవరకు మళ్ళీ ఆగిపోతా ఉంటుంది. దాంపత్య జీవితం కొనసాగినా ఏమైనా రోజు అట్లాగే ఏమైనా బిడ్డలు పడతానికి స్వతంత్ర సంవత్సరం ఏమైనా అవుతున్నట్ట ఈ గమనాన్ని వచ్చే అప్పుడు ఏదో దీనిని అన్నింటిలో నిఘంటువు చేయగలిగిన ఒక దైవ శక్తి అతీతంగా ఉంది. అదే ప్రమాణికంగా ఈ గ్రంథాలన్నీ వదిలారు మనకు. అట్టి ప్రమాణ స్థితిని అవునా కాదా అని అనుమానించడానికి కూడా వీలు. ఇది ఇటువంటి యొక్క మూల పూర్వకం నుంచి వచ్చిన మనమందరిది అప్పుడు ఏది? ఈ జీవుడు పరదేశి. ఇది మంది, మన ఊరు, మన స్థలం అనుకుంటున్నాం. జీవుడు నిరంతర ఒక పరదేశి. ఈ పరదేశిగా అనే భావన లేక మనం వచ్చేది కొలుగురు అనే భావన లేక ఇది నేను నా ఊరు అనేది వ్యాపకారికంగా చెప్పుకోవడానికి మన అంతరంగం అది ఉండాలి. ఇట్టి భావనకు ఇక దైవ భక్తులు రెండు అంశాలు చెప్పి పూర్తి చేస్తాను. బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళినప్పుడు ఆయన చూసి విలోక సంబ్రాహ్మణుడుగా వచ్చాడు, ఎంతో తేజోవంతంగా కనబడుతున్నాడని అందులో ఆ మహాయజ్ఞం చేస్తున్నాడు పూర్తి. అందుకని మహాత్మా వచ్చి కూర్చోండి ఆలోచనలు కాబట్టి అని అంటూ మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేనెవరని అన్నావు కదా. తానెవరో తాను తెలిసి చెప్పటానికి ఆ పరమాత్మ తప్ప ఎవరు ఏం చెప్పలేరు. నువ్వెవరు చెప్పమంటే నీ పేరు చెప్తావు, లేకపోతే నీ ఊరు చెప్తావు. నీ ఏదన్నా అంటే మన పుట్టింటి తరపున ఏవో అత్తింటి తరపున చెప్తావు. నేను బలాంతాలు తండ్రి అయినా. నిజంగా నువ్వెవరు అంటే అసలు నువ్వెవరు అంటే సరైన సమాధానం ఉందా? ఇవన్నీ మధ్యలో వచ్చింది కదా. నువ్వు ఉన్నావు, నువ్వు పుట్టక ముందు కూడా నువ్వు ఉన్నావు. నువ్వెవరు అప్పుడు ఉంటేనే కదా పుట్టిన మనం. ఎవరు నువ్వు ఎట్లున్నావు? తానెవరో తాను తెలిసి చెప్పగలిగింది ఒక పరమాత్మ ఒక్కడే. ఇక నేను ఎక్కడి నుంచి వచ్చానంటావా? ఈ ఇష్టంలో నిరంతర సంచారి అని ఆ పదం చెప్పాడు. ఆయన చూసి ఏదో మహా లోతైన జ్ఞానం కలిగిన వాళ్ళగా ఉన్నాడు, నేను మనం గౌరవించాల్సిందే అని చెప్పి కూర్చోబెట్టాడు. తర్వాత జరిగిన సంఘటన పోతే నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని ఒడిచి పట్టుకొని నరసింహస్వామి తొడల మీద వేసుకొని కూర్చున్నప్పుడు ఆ గడపలో అతను మహా ధైర్యవంతుడు, ఏదో పైలోకాలు ఇతరులోగా కూడా ఏరాడు, సామాన్యుడు కాదు. అందుకని ఏంటా నేనేమి చేయలేకపోతున్నానని కళ్ళు తెలిసి నువ్వెవరు అని గట్టిగా కేకేశాడు. అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడొచ్చావు, నువ్వెవరు అన్నాడు. అంటే సూక్ష్మంగా ఎంత వాడాడో తెలుసా? నేను జీవము కాదు, నిర్జీవము కాదు. జీవాన్ని కాదు, నిర్జీవము కాదు. అంటే జీవం లేని పూర్తిగా ఏది లేని వాళ్ళని కాదు. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? జీవము కాదు, నిర్జీవము కాదు అన్నాడు. జీవానికి జనన మరణాలు ఉన్నాయి, అందుకని జీవం లేదు కాదు. నిర్జీవం అంటే జీవం లేని దాని గురించి చెప్పుకునేది ఏముంది? దాని గురించి ఏమి లేదు. నేను రెండు కాదు అన్నాడు. హిరణ్యకశిపుడికి అర్థం కాలేక ఏంటి సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు. ఇక అది కాదు ఇది కాదంటే సరిగ్గా అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అంటే అప్పుడు చెప్తాడు, ఏదైతే ఈ భూమి మీద జీవకోటికి ఎవరైతే భయము కలిగించి జీవకోటిని ఇబ్బంది పెట్టో వారిని హింసించటము జరిగితే, జీవకోటిని హింసించడం అంటూ జరిగితే ఆ హింసను ఆ జీవకోటిని ఎవరైతే హింసిస్తున్నాడో వాడి దర్పము అనచటానికి వస్తాను అన్నాడు. వాడి అహంకారాన్ని దర్పాన్ని అణిచివేయడానికి వస్తాను అన్నాడు చేసేసేసాడు. ఇక్కడ జీవము కాదు, నిర్జీవము కాదు, అది సరిపోయినంతవరకు అయిపోయింది. ఈ పదానికి ఒక ముఖ్యమైన విచారణ కావాలి. మరి ఏమై ఉన్నాడు ఆయన? జీవము కాదు, నిర్జీవం కాదు అన్నాడు. ఇంకేమై ఉన్నాడు ఆలోచించండి. ఎలా విజ్ఞానంతో వస్తే చెప్పండి.
రెండు కాదన్నప్పుడు ఏమై ఉన్నాడు? గురు ప్రార్థన శ్లోకాల్లో ఒక శ్లోకం తీసుకుంటే సరిపోతుంది. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం, నాదబిందు కళాతీతం, త్రిగుణాలకు అతీతము, త్రిగుణ స్వరూపం. అది అంతైదాన్ని సమకూర్చాలి. చైతన్యం అంతతో కూడింది. అందుకనే చైతన్యము చైతన్యం ఆత్మ అయినది చైతన్యం. దానికి సర్వజ్ఞత ఉన్నది అని ఇప్పుడు నోట్ చేసుకోవాలి. అంటనే మనం ఆ చైతన్యానికి సర్వము తెలిసిన సర్వజ్ఞత కూడా ఉంది. ఇది గీతా సందేశం. ఇప్పుడు అన్నరసం అనుకున్నాం కదా, అన్నం రావాలంటే వర్షం కావాలి, వర్షం కావాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలంటే కర్మ చేయాల్సిందే కదా అని చెప్పాడు ఒక శ్లోకం. ఎంతనే రెండో శ్లోకం చెప్పాడు. కర్మ బ్రహ్మోద్భవం ఇది బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తస్మాత్ జాగ్రత్త, దానికి అన్ని తెలుసు, జాగ్రత్తగా పట్టు. తస్మాత్ సర్వగతం, దానికి తెలుసు. అంటే సూచన చేసేసాడు గొప్పగా. అంటే కర్మ బ్రహ్మము జరుగుతున్నది. బ్రహ్మం ఎలా ఉన్నది? అక్షర సముద్భవం. ఇందాక అక్షరం అంటే వెనుక స్వరూపం చెప్పుకున్నాం, దాంతో కూడుకొని ఉంది ఇది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, సర్వము కూడా ఈ సృష్టికి మూలం, సృష్టి ఏర్పడక ముందే ప్రకృతికి ముందే ఉన్నది కనుక దానికి సర్వము తెలుసు. దానికి సర్వము తెలుసు, అందుకని జాగ్రత్తగా ఉంచు అని ప్రకటించాడు. ఇది ఒక దైవ అతీతమైన అద్వితీయమైన ఒక గొప్ప మహత్తుతో కూడిన దైవ శక్తి అలరాడుతున్నది. సమస్త శబ్ద వాంగ్మయములు అది గొప్పగా